హాయ్ అండి, బాగున్నారా? నేను బాగున్నానండి. ఈరోజు రొయ్యల కర్రీ వండుతున్నానండి. ఉల్లిపాయ ముక్కలు కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుని రోస్ట్గా వేగిన తర్వాత రొయ్యలు ఎప్పుడు కూడా క్లీనింగ్ అయిపోయిన తర్వాత అండి లోపల చిన్న పేగు ఉంటుంది, అది కూడా తీసి పాడేసుకోవాలండి రొయ్యలకి. అప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకుని మనం వేరే గిన్నెలో ఉప్పు పసుపు వేసుకునండి శుభ్రంగా 2 నిమిషాలు పొంగొచ్చే వరకు ఉంచుకుని వాచ్ చేసుకోవాలండి. బాగా వంచిన తర్వాత అప్పుడు రొయ్యలు మనం కూరలోకి తెచ్చుకోవాలండి. ఎందుకంటే రొయ్యలు మాకు గోదావరి రొయ్యలు కాబట్టి పర్వాలేదండి. చాలామందికి చెరువు రొయ్యలకు మందులు ఎక్కువ కొడతారు కదండి, అవంతా కడుపులోకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఉప్పు పసుపు వేసుకుని రొయ్యల్ని వాచ్ చేసుకోవాలండి. అప్పుడు నేను ఇందులో వేసుకుని ఉప్పు కారం మసాలా పసుపు వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా మగ్గిన తర్వాత చూసుకోండి వాటర్ వేసానండి కొంచెం. చూడండి కూర రొయ్యలు గుమగుమలాడే పచ్చి రొయ్యల కర్రీ రెడీ అయిపోయింది. కొత్తిమీర మూతో గార్నిష్ చేసుకుంటున్నాను నేను పుదీనా వేసుకుని. చూడండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ నొక్కండి.